రివ్యూ చూడాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. రాజ్ తరుణ్ నటించిన చిత్రం చిరంజీవ. తెలుగు ఒరిజినల్ చిత్రం ఆహాలో తెలుగులో మూవీ రివ్యూ. జబర్దస్త్ కమేడియన్ అదిరే అభి దర్శకుడిగా పరిచయమైన ఈ చిత్రం ఒక ఫ్యాంటసీ కామెడీ డ్రామా. స్టోరీలోకి వెళితే ఒక అంబులెన్స్ డ్రైవర్ అయినటువంటి మిడిల్ క్లాస్ కుర్రాడు శివ ఒక ఊహించని ఘటన ద్వారా తనకి ఇతరుల జీవితకాలం ఎంత ఉంది అనేది తెలుసుకునే అతీత శక్తి దొరుకుతుంది. అయితే దీనిని వాడుకుని తాను డబ్బులు సంపాదించాలి అనుకుంటాడు. కాని తన జీవితంలో జరిగిన ఓ విషాద ఘటనతో ఆ శక్తిని తాను మరో రకంగా వినియోగించాలని భావిస్తాడు. మరి తనకి ఈ శక్తి ఎలా వచ్చింది? తన జీవితంలో జరిగిన ఆ విషాదం ఏంటి? దీనివల్ల చివరికి అతనికి నష్టం కలిగిందా, లాభం కలిగిందా అనేవి తెలియాలి అంటే ఆహాలో ఈ సినిమా చూడాలి. ప్లస్ పాయింట్స్: తన రోల్లో రాజ్ తరుణ్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యాడు. ఇలాంటి సింపుల్ కుర్రాడి హ్యూమర్ రోల్స్లో తాను బాగుంటాడు. అలానే ఈ సినిమాలో కూడా మంచి రోల్ని ఓ పక్కింటి కుర్రాడిలా సింపుల్గా చేసేశాడు. తనదైన కామెడీ టైమింగ్స్తో సినిమాలో ఇంప్రెస్ చేశాడు. అలాగే నటుడు రాజా రవీంద్ర ఎమ్మెల్యే రాజయ్యగా కావలసినంత సీరియస్నెస్ చూపించారు. అలాగే బలగం సంజయ్, రచ్చ రవి మంచి సపోర్టింగ్ రోల్లో కనిపించి మెప్పిస్తాడు. ఇలా ముఖ్య నటులు మాత్రం సినిమాలో తమదైన నటన కనబరిచి ఆకట్టుకున్నారు. మైనస్ పాయింట్స్: తెలుగు సినిమా దగ్గర ఫ్యాంటసీ 9తో కూడిన సినిమాలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్గానే ఉంటాయి. అయితే ఇప్పుడు ట్రెండే సమయంలో కూడా ఈ తరహా సినిమాలు ప్రత్యేక అటెన్షన్నే అందుకుంటాయి. కాని ఈ సినిమాలో లైన్ మాత్రం కొంతమందికి కొత్తగా అనిపించవచ్చు. కాని పాత సినిమాల నుంచి చూసిన వారికైతే కొంచెం రొటీన్గానే అనిపిస్తుంది. ఈ తరహా లైన్తో ఆల్రెడీ ఎస్వి కృష్ణారెడ్డి నుంచి చూసిన సినిమాలు శివాజీ యమలోకం టు భూలోకం సినిమా కూడా గుర్తురాక మానదు. అలాగే ఈ సినిమా కథనంలో సరైన స్థిరత్వం కూడా లోపించింది. కామెడీ ప్లేస్మెంట్, ఎమోషనల్ పార్ట్ వంటి వాటిని ఇంకా స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాల్సింది. ఓవరాల్గా చూస్తే ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ చిరంజీవ సినిమాలో రాజ్ తరుణ్ తనదైన నటన కనబరిచాడు. అలాగే అదిరే అభి ఎంచుకున్న లైన్ కూడా ప్రస్తుత జనరేషన్కి ఇంట్రెస్టింగ్ ఫ్యాంటసీ సబ్జెక్టుగా అనిపిస్తుంది. అలానే రాజ్ తరుణ్ కూడా మంచి ఫ్లోలో కనిపిస్తాడు. కాకపోతే దీనికి తగ్గ ఆసక్తికర కథనం కూడా ప్లాన్ చేసి ఉంటే బాగుండేది. వీటితో ఈ సినిమా బదులు వేరే ఆప్షన్ చూసుకుంటే మంచిది. మరికొన్ని మూవీ రివ్యూ తెలుసుకోవడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.